మీరంతా గుర్తుంచుకోండి. నేను రాజకీయాల్లో ఉన్నంతసేపు ఎప్పుడు కానీ అవతల పార్టీలు వస్తాయో భవిష్యత్తులో ఏముంటుందో ఆ 10 సంవత్సరాలకు ఆ పార్టీ వస్తుందో ఈ సంవత్సరానికి గంటకి పార్టీ పోతుంది ఏ రోజు కూడా నేను ఆలోచించే మనస్తత్వం ఉన్నటువంటి వాడిని కాదు. ఏదైనా కానీ మనం అన్యాయం చేయనప్పుడు అన్నింటి ధైర్యంగా ఎదుర్కొన్న సత్తా ఉన్నప్పుడు ప్రజల అండదండలు ఉన్నంత చెప్పు గంటకు ప్రభుత్వాలు మారుతాయని చెప్పి మారిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఎందుకని చెప్తున్నారంటే ఈ 2 సంవత్సరాలే కాదు గతంలో కూడా మీరు చేసుకోండి. కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధి వీలైనంత వరకు అభివృద్ధి పక్షాన్ని చూస్తాం కానీ అవకాశం వచ్చింది కదా అని చెప్పి అంతేకాని దోచుకొని పోవడానికి ఈ రోజు కూడా సిద్ధంగానే ఉంది. ఈరోజు వెలగల మండలంలో నాయకులు చాలా మంది ఉన్నారు. గ్రామాల్లో కూడా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు లేదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయారు. ఈ రోజు కదా పుష్కరించలు అక్కడ ఉన్నాయని చెప్పి ఓవర్ రోడ్ వేయించడం కానీ లేకపోతే అక్రమంగా తెలంగాణకు సప్లై చేయడం కానీ కూడా లేదు. ఈ రోజు రోడ్ల పరిస్థితి కోడుమూరు నియోజకవర్గంలోని వెలగల మండలంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి, గ్రామాల్లో చెప్పాలి. అయ్యా మన గ్రామంలో గతంలో ఉన్నప్పుడేమి విశ్వవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దత్తగిరి గారి ఎమ్మెల్యేగా మనం అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని పోతుండాల్సిన బాధ్యత మనది అని చెప్పి వీళ్ళు ఆలోచించాల్సినటువంటిది. మీరు కానీ ఏ ఒక్క మైకి తీసుకొని చెప్పి ఇక్కడ మాట్లాడితే ఏమాత్రం సరే గ్రామాలు నిజంగా అభివృద్ధి జరిగింటే అభివృద్ధి జరిగిందని చెప్పండి, లేకుంటే అభివృద్ధి జరగలేదు ఈ గ్రామంలో చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఈ గతంలో చెప్పుకుంటూ పోతే ఎప్పుడైనా కానీ ఒక నాయకుడు సరిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఖచ్చితంగా ముందు జరుగుతుంది తప్ప పార్టీలా చేస్తాయని చెప్పి మన ఇంట్లో పడుకుంటే అది జరగదనేది కూడా మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఒక కార్యక్రమం జరగాలనుకుంటే అన్యాయం జరిగినప్పుడు ప్రజలు ముందుకు రావాలి. మీలాంటి ప్రజలు కోడుమూరు అయితేనేమి కర్నూలు పార్టీ నియోజకవర్గాలు అయితేనేమి ఆ రోజు ఏ చిన్న విషయానికి నాకు అన్యాయం జరిగినా ఈ రోజు కూడా మీ ముందుకు ఈ రోజు మైక్ పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నానంటే కేవలం నేను ఇబ్బంది పడుతున్నాను, నా సమస్యలు నాకు ఎన్నో ఉండొచ్చు, మా కుటుంబ సమస్యలు ఉండొచ్చు. కానీ నా చిన్న వయసు నుంచి కూడా నా పైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అన్నా ఉండని ఏ రోజు చిన్న పొరపాటు జరిగినా కానీ వేలాది మంది అండగా ఉంది. విశ్వనాథుడికి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేందుకు ఉన్నాను తప్ప లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇంకొకరికి సహాయం చేయాలని మనస్తత్వం కానీ నాకు లేదు. గ్రామాల్లో కూడా ఎవరో ఆమె బేగం ఎవరో చెప్పారు 4 మాటలు చాలా స్పష్టంగా చెప్పింది. కోడుమూరు నియోజకవర్గంలో నాకు నేను నువ్వు అనేది పక్కకి మర్చిపోయి రేపు ఈ ప్రభుత్వాన్ని కోడుమూరు మండలంలో కోడుమూరు టౌన్లో కనీసం మాట్లాడింది అంటే సున్నితంగానే చెప్పింది. ఓటు ద్వారా బుద్ధి చెప్పాం ఎమ్మెల్యేగా. రేపు అదే ఓటు ద్వారా కత్తులు కటార్లు బాంబులు తుపాకులు అవసరం లేదు. అందరూ మేము నాయకుడు కాదు, అందరు నాయకుడు కలిసి అధికారులకి ఓటు వేసి రేపు మండలాలు అయితేనే జడ్పీ సర్పంచ్ తెచ్చుకోమని చెప్పి ఓటు ద్వారా ఇచ్చినటువంటి ఆయుధాలను ఉపయోగించుకోమని చెప్పారు తప్ప ఇంకోటి చెప్పలేదు. కనీసం ఆమె చెప్పినటువంటిది కూడా స్పష్టంగా చెప్పింది. దాని కోడుమూరులో మొన్న ఎలక్షన్లో కూడా ఎందుకు ఇంత గౌరవం ఉందంటే గతంలో కూడా నేనున్నప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడైతే చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పాల్సిన పని లేదు. పేపర్ వాళ్ళకి తెలియాలి. పేపర్లు ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు, ప్రెస్ మిత్రులు, వాళ్ళ మీద ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా వాళ్ళు మీడియా అనేది ఏమి అభివృద్ధి జరిగిందనేది చెప్పాలి. ఎవరో పిల్లాన్ని కొట్టినాడు వాడు ముగ్గురు దగ్గర పోయినాడని చెప్పి వీడు